శ్రీ హరివాయు గురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీ మహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ శ్రీమదానందతీర్థగురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాసగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಭೂಸಲಿಲ ಶಿಖಿ ಪವನ ಭೂತಾಕಾಶದೊಳಗೈದೈದು ತನ್ಮಾತ್ರ ಸಹಿತ ಒಂದಧಿಕ ಪಂಚಾಶತ್ವರ್ಣವೇದ್ಯ ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು ಸುರಾಸುರರಿಗೆ ನಿರಂತರದಲ್ಲಿ ಸುಖಪ್ರದನಾಗಿ ಆಡುವ ದ್ವೇಷಿ ಪರಬಡಿವ. మన హరికథామృత సారము పాఠంలో పంచతన్మాత్ర సంధి యందు నిన్నటి రోజున భగవంతుణ్ణి ఆధార ఆధేయ రూపములతో భగవంతుణ్ణి ధ్యానించాలి అని మనకు చెప్తున్నారు. తర్వాత భారభృత్ నామక భగవంతుణ్ణి ఆధార ఆధేయ నామక భగవద్రూపములను ఉపాసన చెయ్యాలి అని చెబుతూ ఈరోజు 14వ పద్యంలో మనకు జగన్నాథదాసుల వారు ఈ భారభృత్ ఆధార ఆధేయ ఈ మూడు నామముల భగవద్రూపములన్నింటినీ అన్ని పదార్థములందు నీవు దర్శించి ఉపాసన చెయ్యమని చెబుతున్నారు. 2008 ರೂಪವನರಿತು ಸರ್ವ ಪದಾರ್ಥದಲ್ಲಿ ಸಿರಿವರನ ಪೂಜೆಯ ಮಾಡು ವರಗಳ ಬೇಡು ಕೊಂಡಾಡು ಬರಿದೆ ಜಲದಲ್ಲಿ ಮುಣಿಗಿ ಬಿಸಿಲೊಳು ಬೆರಳೆಣಿಸಿದರೇನು ಸದ್ಗುರು ಹಿರಿಯರನನುಸರಿಸದೆ ಮರ್ಮವನರಿಯದಿಹ ನರನು. 2008 ರೂಪವನು ಅರಿತು 2008 ರೂಪವನರಿತು ಸರ್ವ ಪದಾರ್ಥದಲ್ಲಿ ಸಿರಿವರನ ಪೂಜೆಯ ಮಾಡು ವರಗಳ ಬೇಡು ಕೊಂಡಾಡು ಬರಿದೆ ಜಲದಲ್ಲಿ ಮುಳುಗಿ ಬಿಸಿಲೊಳು ಬೆರಳೆಣಿಸಿದರೇನು ಸದ್ಗುರು ಹಿರಿಯರನನುಸರಿಸದೆ ಮರ್ಮವನು ಅರಿಯದ ಇಹ ನರನು. ಪ್ರತಿ ಪದಾರ್ಥము సర్వ పదార్థಗಳಲ್ಲಿ సకల పదార్థములందు అంటే ఈ చరాచరాత్మకమైనటువంటి జగత్తునందున్నటువంటి సమస్త వస్తువులయందు 2008 ರೂಪವನರಿತು 2000 ప్లస్ 8 2008 సంఖ్యాకమైనటువంటి అక్షర సంకేత భగవద్రూపములను జ్ఞానానుసంధాన పూర్వకంగా ఈ 2008 ఎలా వచ్చింది అంటే వెనకటి పద్యంలో చెప్పినట్లుగా భారభృత్ నామక భగవద్రూపములు 1624, ఆధార నామక భగవద్రూపములు 242, ఆధేయ నామక భగవద్రూపములు 142, మొత్తం అన్నీ కలిపితే 2008 భగవద్రూపములు. ఆ భగవద్రూపములు ఎలా వచ్చాయని మనం చెప్పుకున్నాము. ఆ అక్షర సాంకేతిక భగవద్రూపములను భారభృత్ ఈ అక్షర సంకేత భగవద్రూపములు అంకానాం వామతో గతి. అదేవిధంగా ఆధార ఆధేయ 1624, 242, 142 కలిపితే 2008 భగవద్రూపములను సిరివరన లక్ష్మీపతి అయినటువంటి శ్రీమన్నారాయణుని పూజయ మాడు అంటే సర్వ వస్తుగత భగవద్రూపములను రూపములకు
నీ బింబరూపి భగవంతునికి ఐక్య అనుసంధానము చేస్తూ పూజను చెయ్యి. వరగల బేడు, వరములను నీవు ప్రార్థించు. ఏ వరములను? జ్ఞానము, భక్తి, వైరాగ్యం అనేటటువంటి దైవీ సంపత్తు సంబంధించినటువంటి వరములను ప్రార్థించు, కొండాడు. ఈ భగవద్రూపములను నీవు స్తోత్రం చెయ్యి. అలా కాకుండా బరిదే ఇలా జ్ఞానానుసంధాన క్రమమైనటువంటి పూజను వదిలి యాంత్రికంగా జలదలి మునిగి, నీళ్లలో మునిగి, గోదావరి, గంగా, కపిల అని అనేక తీర్థములందు నదులందు మునిగి ఈ జడదేహాన్ని, అంటే ఈ జడ పదార్థమైనటువంటి స్థూల దేహాన్ని ఆ జలములో ముంచి, తర్వాత బిసిలోడు మంచి ఎండలో, మంచి వైశాఖ మాసం ఏప్రిల్ మే నెలల్లో మంచి ఎండలో నిలబడి నేను తపస్సు చేస్తున్నాను అని బెరళెణిసిదరేను జపమాలను తిప్పుతూ నేను మండుటెండలో ఉండి తాపమును సహించి జపము చేస్తున్నాను అనిన ప్రయోజనమేమి? ఏమి ప్రయోజనము లేదు. జ్ఞానానుసంధాన రహితమైనటువంటి స్నానము, జపము, తపము ఏది లాభం లేదు. సద్గురు హిరియరను. సద్గురువులు ఎవరయ్యా అంటే జీవోత్తములైనటువంటి వాయుదేవుల అవతారమైనటువంటి మధ్వాచార్యులు. వారిని హిరియరను, మన జ్ఞాన సంపన్నులైనటువంటి పెద్దవారిని అనుసరిసదే అంటే గురువును పెద్దవాళ్లను వాళ్ళు చెప్పినటువంటి మార్గంలో అనుసరించకుండా, వారి నుండి ఉపదేశము పొందకుండా, వారిని సేవించకుండా, మర్మవ నరియదే అంటే తత్వ రహస్యములను తెలియకుండా ఉండేటటువంటి నరుడు ఈ ప్రపంచంలో ఏమి ప్రయోజనము? కేవలము శ్రమయేవహి కేవలం అంటున్నారు. ఇక తాత్పర్యము, ఈ చరాచరాత్మకమైనటువంటి సర్వ పదార్థములందు భారభృత్ నామక భగవద్రూపములు 1624, ఆధార నామక భగవద్రూపములు 242, ఆధేయ నామక భగవద్రూపములు 142, అన్నీ కలిపితే 2008 భగవద్రూపములను లక్ష్మీపతి అయినటువంటి ఆ నారాయణుణ్ణి జ్ఞానానుసంధాన పూర్వకంగా, అంటే ఆ పదార్థగత భగవద్రూపము నా బింబరూపి భగవంతుడు ఒక్కడే అని ఐక్యానుసంధానం చేస్తూ ఉపాసన చెయ్యి. వరములను ప్రార్థించు. ఐహిక వరములు కాకుండా జ్ఞానము, భక్తి, వైరాగ్యం అనేటటువంటి దైవీ సంపద వరములను ప్రార్థించు, స్తోత్రము చెయ్యి. అలా కాకుండా జ్ఞానానుసంధానము లేకుండా నదులందు, తీర్థములందు ఈ జడ పదార్థమైన ఈ దేహాన్ని ముంచి నేను తపస్సు చేస్తున్నాను మండుటెండలో నిలబడి వేళ్లను తిప్పినా ఏమి ప్రయోజనం ఉండదు. ఎందుకు అంటే అక్కడ జ్ఞానానుసంధానము లేదు. అంతేకాకుండా సద్గురువులైనటువంటి వాయుదేవుల అవతారమైనటువంటి మధ్వాచారులను, మన పెద్దవారిని ఎవరైతే మనకు మార్గదర్శనం చేస్తూ ఉంటారో, జ్ఞాన సంపన్నులై ఉంటారో, అటువంటిని వారు వేసిన మార్గాన్ని అనుసరించకుండా, వారి ఉపదేశములు పొందకుండా, వారిని అనుసరించకుండా, సేవించకుండా, నీవు తత్వరహస్యములను తెలియకుండా ఎన్ని జపములు తపములు చేసినా ఆ నరునికి ఏ ప్రయోజనము ఉండదు అని చెబుతున్నారు. ఇక్కడ ముందు చెప్పినటువంటి 2 పద్యములు 12, 13 పద్యాలలో చెప్పినటువంటి దానిని అన్నీ క్రోడీకరించి ఈ పద్యంలో మొత్తము 2008 భగవద్రూపములను ఈ ప్రపంచమునందు నీవు కనబడేటటువంటి ప్రతి వస్తువునందు, అది జడ పదార్థమైన చేతన పదార్థమైన వాటి యందు లక్ష్మీపతి అయినటువంటి భగవంతుడు 2008 భగవద్రూపములతో ఉన్నాడు అని జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానానుసంధాన పూర్వకంగా వారిని భగవంతుణ్ణి ఉపాసన చేయాలి. ఉపాసన చేసి వారిని వరములు
ప్రార్థించాలి. ఏ వరములు? ఐహికమైనటువంటి కేవలము సాంసారిక సంబంధమైనటువంటి కోరికలు కాకుండా మనకు మోక్షాన్ని ఇచ్చేటటువంటి శాశ్వతమైనటువంటి శుద్ధమైనటువంటి మోక్షాన్ని ఇచ్చేటటువంటి జ్ఞానము, భక్తి, వైరాగ్యము అనేటటువంటి దైవీ సంపద అనేటటువంటి వరాన్ని నీవు ప్రార్థించు. అప్పుడు నీ దుర్లభమైనటువంటి ఈ మానవ జన్మ సార్థకమవుతుంది. అలా కాకుండా ఏమాత్రము జ్ఞానము అనుసంధానము లేకుండా అన్ని నదులందు తీర్థములందు నీవు అవగాహన స్నానము చేసి, అంటే నీట తలను ముంచి మునిగి స్నానము చేసిన, నేను తపస్సు చేస్తున్నాను అని మండు టెండలో నిలబడి జపమాలను తిప్పిన వేళ్లతో తత్వ రహస్యాలను తెలుసుకోకుండా, శాస్త్ర విషయాలను జ్ఞానాన్ని పొందకుండా నీవు ఎన్ని చేసినా అంతా కూడా బూడిదలో వేసిన పన్నీరు అవుతుంది. శ్రమయేవ హి కేవలం, శ్రమ మాత్రమే అవుతుంది, దాని వలన ఏ ప్రయోజనము ఉండదు అని మనకు జగన్నాథదాసుల వారు ఈ 14వ పద్యంలో చెప్పినారు అని చెబుతూ, ఇక మళ్ళీ ಮತ್ತ ಚಿದ್ದೇಹದ ಒಳಗೆ 80,125 ನೃಸಿಂಹ ರೂಪದಲ್ಲಿದ್ದು ಜೀವರಿಗೆ ನಿತ್ಯದಲ್ಲಿ ಹಗಲಿರಡು ಬಪ್ಪ ಅಪಮೃತ್ಯುವಿಗೆ ತಾ ಮೃತ್ಯುವೆನಿಸುವ ಭೃತ್ಯವತ್ಸಲ ಭಯ ವಿನಾಶನ ಭಾಗ್ಯ ಸಂಪನ್ನ అనేటటువంటి 15వ పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు.